నమస్కారం. ఈరోజు పొద్దున్న మాట్లాడుతూ ఏమేమి ఉన్నాయి మంచి పుస్తకాలు అని చెప్పండి అన్నా అన్నారు. సో నేను ఇప్పటివరకు మీరు చదివిన ఏమైనా పుస్తకాలు చదివితే సరే నేను చెప్పిన లిస్టు చూస్తే ఎక్సలెంట్. లేకపోతే కనుక ట్రేడింగ్ చేద్దాం అనుకున్న వాడి కోసం ప్రత్యేకంగా ఈ లిస్టు నాకు నచ్చిన పుస్తకాలు. నేను ఇది నా రికమెండేషన్ కాదు, ఇందులో నాకు ఆథర్ దగ్గర నుంచి నాకు ఏం కమిషన్ రాదు. సో నాకు నచ్చిన పుస్తకాలు చెప్తున్నాను. ఫస్ట్ది ఇప్పటివరకు మీరు ఈ పుస్తకం గురించి వినకపోతే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్. ఇది ట్రేడింగ్ తెలుసుకోవాలంటే కనుక ఇది చాలా అద్భుతమైన పుస్తకం. ఈ పుస్తకం గురించి ఎంత చెప్పినా తక్కువే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీకు ట్రేడింగ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, ఇందులో అసలు మీ ప్రాసెస్ ఎలా సెట్ చేసుకోవాలి, సైకాలజీ ఏంటి, ట్రేడర్ సైకాలజీ ఎలా ఉంటుంది, మనం ప్లాన్ తయారు చేసుకున్నప్పుడు ఎగ్జిక్యూషన్లో ఎలా వస్తుంది, యాక్చువల్గా మనం పేపర్ మీద ట్రేడ్ చేసిన ప్రోగ్రామ్ ఉంటుంది, యాక్చువల్ ఎగ్జిక్యూషన్లో ఇంకోలా ఉంటుంది. సో అది మన ఐడియాలు మనకి మారిపోతూ ఉంటాయి. అది ఎలా కంట్రోల్ చేసుకోవాలి, రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి. సో ఇది నేను చేసిన అనాలిసిస్, ఇందులో తప్పబోయే అవకాశం లేదు, ప్రైడ్ ఉంటుంది ప్రతి మనిషికి, అలాంటివి ఎలా కంట్రోల్ చేసుకోవాలి. సో ఒక మెథడాలజీ అనమాట, ఇన్వెస్ట్మెంట్ మెథడాలజీ. ఇది ప్రత్యేక నాకు పుస్తకం ఎందుకు నచ్చుతుందంటే ఇది ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు డైలాగ్స్ ఎలా ఉంటాయి అలాగే ఉంటుంది. అంటే మనం ట్రేడర్గా నేను మొదలుపెట్టినప్పుడు నాకు మొదట్లో నేను చేసిన తప్పులన్నీ కూడా ఆయన మెన్షన్ చేస్తాడు. ఫస్ట్ 2 చాప్టర్లోనూ అవి ఆల్రెడీ ఉన్నాయి. అంటే బేసిక్గా ఎంత చదివాడో ఈయన, ఎంతమందిని చూసుంటాడో మరి ఆలోచించుకోండి. ఇద్దరు ఆథర్లు, బట్ స్టీవ్ బర్న్స్ తోటే ఎక్కువ ఉంటుంది. బట్ నా గురించి రాశాడేమో అని అనిపించింది పుస్తకం ఫస్ట్ పుస్తకం. ఎప్పుడో చదవకపోతే చదవచ్చు. ఇది ఒక చిన్న నవల్ లాగా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, మనం ఊరికే సంభాషణ వింటున్నట్టుగా ఉంటుంది. సో చాలా బాగుంటుంది. సో అది మొట్టమొదటిది. రెండోది సైకాలజీ ఆఫ్ మనీ. ఇది బేసిక్గా ఏంటంటే ఒక హ్యూమన్ బిహేవియర్, డబ్బుకు సంబంధించిన బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే ఒక హ్యూమన్ బిహేవియర్ ఇట్ షేప్స్ ద ఎంటైర్ ఒక సక్సెస్కి కానీ ఫెయిల్యూర్ కానీ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాను అనమాట. సో మనం డెసిషన్ అబౌట్ మనీ ఎలా చేసుకుంటాం, ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, అంటే మన చిన్నప్పుడు జరిగినవి కానీ, మనకు పెరుగుతున్నప్పుడు జరిగినవి కానీ, లేకపోతే తర్వాత మన జీవితంలో మనం చూసినవి కానీ, దాన్ని బట్టి ఏ విధంగా మన ఎక్స్పీరియన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మన డెసిషన్స్, ఎస్పెషల్లీ అబౌట్ మనీకి సంబంధించిన, డబ్బులకు సంబంధించిన ఎలా చేస్తుంది. చిన్నప్పుడు కష్టం చూసామనుకోండి, అప్పుడు అరే ఇది నా దగ్గర డబ్బులు రాగానే నాకు ఎప్పుడూ ఐస్ క్రీమ్ దొరకలేదు టైంకి, సరే నాకు డబ్బులు రాగానే ఫస్ట్ ఐస్ క్రీమ్ కొన్నాను. అది అలాంటి ఆలోచన ఉంటాయి. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దాన్ని ఎలా పే చేసుకోవాలి. సో ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో, లేదా భయం ఉండొచ్చు, నేను కష్టం చూస్తుండొచ్చు, కష్టం చూస్తే దానికి ఎలా మనం అంటే ఈ జాగ్రత్త ఎక్కువ ఉంటుంది అనమాట, రిస్క్ తీసుకోలేరు. సో ఇలాంటివన్నీ కూడా ఇందులో ఏ డెసిషన్ ఇది కరెక్ట్ తప్పు ఏమి మాట్లాడు, మీ బిహేవియర్, మీ సైకాలజీ డబ్బుకి ఎలా ఉంటుంది అనేది మాట్లాడతారు అనమాట. సో మేజర్గా చెప్పొచ్చేది ఏంటంటే ఇందులో మీ టైంని మీరు ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దానికి అసలు మీకు ఎబిలిటీ టు కంట్రోల్ మీ టైంని ఎలా చేస్తే దాని నుంచి మీకు డబ్బులు ఎలా, అంటే మీ టైంని బెస్ట్ వే ఉపయోగించుకోవడానికి ఎలా ఉంటుంది దాని గురించి చెప్తారు. సో ఇది అందరూ అంటే ప్రతి ట్రేడర్సే కాదు, అందరూ చదవలసిన పుస్తకం ఇది. తర్వాత ఏదో నా దగ్గర నా ఇంటి దగ్గర పెద్ద బ్రాండ్ ఉన్న కారు ఉండాలి, ఇలా కొంతమందికి ఉండొచ్చు. అది కారులో పెట్రోల్ పోసుకునే స్తోమత ఉందా లేదా అనేది ఆలోచించుకోకుండా కూడా కారు కొనుక్కున్న వాళ్ళు నాకు తెలుసు. సో అదంతా కూడా ఫేక్ ఫేమ్ అనమాట, దాని గురించి కూడా మాట్లాడతారు. సో ఇక్కడ ఇందులో ఒక చిన్న చాప్టర్ ఉంటుంది, టైము కాంపౌండింగ్ ఎఫెక్ట్ గురించి మాట్లాడతారు అనమాట. యాక్చువల్లీ ఇది ఇంకొక పుస్తకం కూడా చెప్తాను నేను దానికి లాస్ట్కి. అది నాకు వన్ ఆఫ్ ది ఫస్ట్ బుక్స్ నేను చదివిన వాటిలో మంచి పుస్తకం అది. సో డబ్బుకు సంబంధించిన హ్యాబిట్స్ ఎలా ఉండాలి, సో ఈ హ్యాబిట్స్ ఎలా ఉంటే బాగుంటుంది. తర్వాత కాన్ఫిడెన్స్, ఒక మన ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మనం చేసే తప్పులు ఎలా ఉంటాయి దాంతో అనమాట. అండ్ మేజర్గా ఎస్పెషల్లీ ఇప్పుడే ఫైనాన్స్ మొదలు పెడుతున్నారు, ఇప్పుడే ఉద్యోగం మొదలు పెడుతున్నారు స్టూడెంట్స్, డెట్ ట్రాప్స్ ఎలా ఉంటాయి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి. ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాం, ఇల్లు ఎందుకు కొనుక్కుంటున్నారు, మీకు స్తోమతని కొనుక్కుంటున్నారా లేదా పియర్ ప్రెషర్తో కొనుక్కుంటున్నారా, ఇది చాలా ఇంపార్టెంట్, అది అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. సో ఇలాంటివన్నీ కూడా చెప్తారనమాట. సో బేసిక్గా ఏంటంటే సమ్మరీ ఏంటంటే ఈ పుస్తకానికి మీకు
డబ్బుకి ఒక హెల్తీ రిలేషన్ తయారు చేయడం ఎలా, దాని గురించి మాట్లాడతాం. సో ఇది ఎవరైనా సరే, ట్రేడర్ అయినా కాకపోయినా కూడా చదవచ్చు. చాలా మంచి పుస్తకం, రికమెండ్ చేస్తాను. ట్రేడర్ల కోసం ప్రత్యేకంగా ఏంటంటే చాట్ ప్యాటర్న్స్ చూడడం, ఆ, దాన్ని చూడగానే ఇది ఇలా ఉంది అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అల్టిమేట్ గైడ్ టు చాట్ ప్యాటర్న్స్ అనేది అయితే ఉందో, ఇది కూడా మళ్ళీ స్టీవ్ బాన్స్దే. ఈ మొట్టమొదటి పుస్తకం రాసిన ఆయన ఇది కూడా రాస్తున్నాడు. సో బాగుంటుంది. ఆ, దీంతో ఏంటంటే ఇంకా ఎన్నో కొన్ని వందల వేల రకాల చాట్ ప్యాటర్న్స్ ఉంటాయి, కానీ అసలు అది ఎలా ఫామ్ అవుతుందని మీకు తెలుస్తుంది, ఫండమెంటల్స్ తెలుస్తుంది. దాన్ని బట్టి మీరే మార్కెట్ ప్రిడిక్ట్ చేయక్కర్లేదు. కానీ ఇప్పుడున్న మార్కెట్ చార్ట్, నేను ఎప్పుడు అదే చెప్తూ ఉంటాను నా స్టూడెంట్స్ అందరికీ, అదే చెప్తాను. చార్ట్ మీతో మాట్లాడుతుంది, ఆ భాష మీరు నేర్చుకోండి. మీరు తెలుగు, ఇంగ్లీషు, హిందీ, తమిళ, మలయాళం ఏదైతే నేర్చుకుంటారో చార్ట్ కూడా ఒక భాష. ఆ భాష మీకు చెప్తుంది, నేను ఇక్కడికి వెళ్తున్నాను రా అని చెప్తుంది. అది తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో అది చాట్ ప్యాటర్న్స్లో మాది తెలుస్తుంది. ఆ తర్వాత ఆ, చాలా కాలం క్రితం నాకు ఇది నేను యూఎస్లో ఉన్నప్పుడు నాకు రికమెండ్ చేసిన పుస్తకం ఇది, ద మిలియనేర్ నెక్స్ట్ డోర్ అని. యాక్చువల్గా డబ్బు ఉన్నవాడు ఎలా బిహేవ్ చేస్తాడు, డబ్బు ఉంది అని చూపించుకున్నవాడు ఎలా బిహేవ్ చేస్తాడు, దీనికి ఆ, చాలా మంచి చిన్న ఎగ్జాంపుల్ తోటి ఒకటి చెప్పాడు అనమాట. ఏంటంటే ఎవరో ఒకళ్ళు ఈ పుస్తకం రాసిన ఆథరు ఎలా సంబడి ఎక్కడో వెళ్ళి ఫలానా మనిషి ఎక్కడ ఉన్నాడు అంటే వాడు ఏదో గరాజ్లో రోడ్ అవుతున్న కూర్చుని కార్ ఫిక్స్ చేసుకుంటూ ఉంటాడు. వాడే అసలు మొత్తం దానికి ఓనరు, గరాజ్కి ఓనరు, వాడే పక్క పెద్ద ఇల్లు ఉంది. నేను చూపించుకోవాల్సిన అవసరం లేదు. డబ్బు అనేది నాకు ప్రైవేట్ విషయం, వేరే వాడు చూపించుకునే విషయం కాదు. చూపించుకునేవాడు కూడా ఉన్నారు, అందులో వాడికి సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎందుకంటే చిన్న కష్టం చూసి ఉండొచ్చు, లేదా అలా చూపిస్తే పక్కవాడు అది నా గురించి చాలా బాగా అనుకుంటాడు, ఏదైనా కావచ్చు, అది ఇండివిజువల్ సైకాలజీ. కానీ యాక్చువల్గా డబ్బు ఉన్నవాడు ఎలా ఉంటాడు, ఎలా ఎంత దాచుకుంటూ ఉంటాడు, ఎలా గుట్టుగా ఉంటాడు అన్న విషయం గురించి దీని గురించి చాలా చెప్తారు. సో ఇవి కాకుండా ఎలా బిల్డ్ చేసుకోవాలి, వెల్త్ ఎలా బిల్డ్ చేసుకోవాలని కూడా కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని ఐడియాస్ ఇచ్చారు. చాలా అది అందరూ చదవలసింది. కానీ అన్నిటికన్నా నా ఫేవరెట్ పుస్తకం విచ్ ఐ మెన్షన్, దీనికి చెప్తున్నప్పుడు చెప్పాను, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అన్నది నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. నాకు ఈ విషయం, ఈ పుస్తకం ఉంటుంది లేదా ఇలా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఉంటుందని నాకు 21-22 వయసులో ఎవరైనా చెప్పుకుంటే కనుక ఈరోజు నా జీవితం ఇంకోలా ఉంది. నాకు అది తెలుసుకునేసరికి 40 దాటి, కారణం లేదని కావచ్చు, అది ఒకటి ఉందని తెలుసుకునేసరికి నాకు చాలా లేట్గా మొదలుపెట్టాను. అప్పటికీ కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఉంది. సో మొదటి సంవత్సరం మనం సేవ్ చేసుకున్నాం, మొదటి నెలలో మీ జీవితంలో వచ్చిన డబ్బులో మీరు సేవ్ చేసుకున్నాం, తర్వాత ఎలా నెక్స్ట్ మంత్లో సేవ్ చేసింది, ఆ తర్వాత ఫస్ట్ ఇయర్లో మీరు 10,000 సంపాదించారు, సేవ్ చేశారు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 10,000 సంపాదించారు, సేవ్ చేశారు. కానీ ఈ ఫస్ట్ 10,000 మీకు ఏం చేస్తుంది, ఒక 10% రిటర్న్ వస్తుంది అంటే కనుక ఒక 1,000 రూపాయలు ఇస్తుంది. 6% వస్తే 650 వస్తుంది. ఆ 650 సెకండ్ ఇయర్ దాంట్లో కలుస్తుంది. 1000 అనుకుందాం లెక్క ఈజీగా ఉండడానికి. సో ఈ 20,000కి మీరు మళ్ళీ 10% అంటే 2,000, కానీ యాక్చువల్లీ ఇంకో 1000 అక్కడ యాడ్ అయ్యింది. సో దానికి ఇంకో 100 వస్తుంది. 2,000 ఒక 100. ఆ 100 అనేది ఏదైతే ఉందో అది కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనమాట. ఇది మొదలు చాలా చిన్నగా కనిపిస్తుంది, 7 ఏళ్ల తర్వాత చాలా పెద్ద అమౌంట్లో రావడం మొదలుపెడతాయి. సో అందరికీ నేను సాధారణంగా స్టూడెంట్స్ అందరికీ ఒకటే చెప్తాను, మీరు ఈరోజు పాకెట్ మనీ తీసుకోండి లేదా ఏదైనా సంపాదించండి, చిన్న చిన్న క్వాలిటీ చేసి సంపాదించండి, 500-600 రూపాయలు వస్తున్నాయి, వెళ్ళి చక్కగా ఒక కాఫీ తాగుతారు, సినిమా చూస్తారు. చూడొద్దని నేను అను, కాఫీ తాగొద్దని నేను అను. 500 రూపాయలు పెట్టి కాఫీ తాగాల్సిన అవసరం లేదు. 50 రూపాయల కాఫీ కూడా బాగుంటుంది, 100 రూపాయల కాఫీ కూడా బాగుంటుంది. ఆ 400 మీరు ఇన్వెస్ట్ చేశారనుకున్నాం లేదా సేవ్ చేశారనుకున్నాం, మీ కాలేజ్ అయ్యే టైంకి మీకు ఏదో ఇంకో వేరే మాస్టర్స్ చేద్దామని ఇంకోటి చేద్దామని అనుకునేసరికి, లేదా మీ సొంత బిజినెస్ మొదలు పెడదాం అనుకునేసరికి, ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు మీరు 10th క్లాస్ నుంచి మొదలు పెడితే ఇంకా బెస్ట్, 7th నుంచి మొదలు పెడితే ఇంకా సూపర్. అసలు మొదలు పెట్టకపోతే ఎప్పుడు మొదలు పెట్టాలి, ఈరోజు మొదలు పెట్టండి. ఓకే, సో దాంతో ఒక నెక్స్ట్ 7 to 10 years ఈ డబ్బు ఎలా కాంపౌండ్ అయింది, మీకు ఎలా ఉపయోగపడుతుంది అన్న విషయం ఇది చాలా బాగా చెప్తుంది. సో ఈ 5 పుస్తకాలు నేనైతే రికమెండ్ చేస్తాను. ట్రేడర్స్, నాన్ ట్రేడర్స్ అయితే కనుక ఈ ఖచ్చితంగా ఈ సైకాలజీ ఆఫ్ మనీ, ద మిలియనేర్ నెక్స్ట్ డోర్ అండ్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ట్రేడింగ్ చెయ్యని వాడు కూడా ఇది పుస్తకాలు చదవచ్చు, దీని గురించి చాలా నేర్చుకోవచ్చు. ఇంకా వేరే ఏమైనా పుస్తకాలు కావాలన్నా లేదా ఇంకా నా ఎదుకలోకి తెలిసిన పుస్తకాలు ఇంకేమైనా ఉంటే కనుక
మళ్ళీ ఇంకోసారి ఇలాంటిదే చిన్న షార్ట్ ఒకటి పెట్టి దాంతో మళ్ళీ చెప్తాను.